వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. హై లెవెల్ బ్రిడ్జిని పనులను వేగవంతం చేపించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్యను కలిసిన రాజపేట మండల ప్రజలు. రాజకీయాలకు అతీతంగా డివిజన్ అభివృద్ధికి సహకారం అందిస్తానన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరిన పి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుంజా కృష్ణ. యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ. విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత శిఖరాలను చేరుకోవాలన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. బెల్లి వెంకన్నను పరామర్శించిన నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య. డ్రాప్ బాల్ టోర్నమెంట్స్ ప్రారంభించిన రమాకాంత్ రెడ్డి. డాక్టర్ బండకృష్ణ గోల్డ్ మెడల్ సాధించినందుకు తెలంగాణలో మారబోతున్న పేరు భానుపురి. సాగునీరు లేక ఎండిన వరి రైతుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి. భర్తను ప్రియుడితో కలిసి కిరాయి హంతకులతో హతమార్చిన భార్య. ప్రపంచ కబడ్డీ క్రీడా దినోత్సవ సందర్భంగా క్రీడాకారులను సన్మానించిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్. హోప్ స్వచ్ఛంద సేవ సమితి సింధు ఆర్ట్స్ అకాడమిక్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాయిద వెంకన్నకు ప్రైడ్ ఆఫ్ భారత్ నేషనల్ అవార్డు. మేకబోయిన సందీప్ మరణం అత్యంత బాధాకరమన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కాల్వపల్లి పొట్టిమర్రి వాగుపై 4,80,00,000 వ్యయంతో హై లెవెల్ బ్రిడ్జి పనులను వేగవంతం చేపించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్యకి రాజపేట మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జరిగే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కాల్వపల్లి పొట్టిమర్రి వాగుపై 4,80,00,000 వ్యయంతో హైవే లెవెల్ బ్రిడ్జిని పనులను వేగవంతం చేపించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్యకి రాజపేట మండల ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం జరిగే పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నమ్మిలే మహేందర్ గౌడ్, ఓబీసీ మండల అధ్యక్షుడు బొంతు సుధాకర్, మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్, కల్లెం పాండు, కాల్వపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాకర్ల శ్రీకాంత్, గౌర బక్కయ్య, ఇంజ శ్రీరాములు, చేర్యాల నాగయ్య, కల్లెం గణేష్, కల్లెం యాదగిరి, బింగి రమేష్, చేర్యాల లక్ష్మయ్య, ఇంజదాస్, పెంట దామోదర్, పెంట సిద్ధులు, ఇంజ ఎల్లయ్య, ఇంజ మహేష్, బల్ద శ్రీకాంత్, కలకుంట్ల సంపత్, ఎంపీటీసీ బొద్దుల మౌనిక నగేష్, బాలరాజు గౌడ్, గుంటి శ్రీనివాస్ మరియు కాల్వపల్లి గ్రామ ప్రజలు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్ని పిల్లర్లన్నా మొత్తం మాన్సూరాబాద్ డివిజన్లో నూతనంగా ఎన్నికైన చంద్రపురి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శ్రీరామ్ నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మాన్సూరాబాద్ డివిజన్లో నూతనంగా ఎన్నికైన చంద్రపురి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శ్రీరామ్ నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నిర్దిష్టమైన ప్రణాళికలతో డివిజన్ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తుందని, మోడల్ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, దశల వారీగా అవసరాల మేరకు అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన చంద్రపురి కాలనీ సంక్షేమ సభ్యులకి సంక్షేమంలో తన పూర్తి మద్దతు ఉంటుందని ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి, జాయింట్ సెక్రటరీ ఏవిఆర్ ప్రసాద్, కోశాధికారి మోహన్ రావు, అంజయ్య, వేమారెడ్డి, బాపురెడ్డి, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గవ్వల భరత్ ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధనకై చేపట్టిన బీసీ జోడో యాత్ర ఆదివారం నల్గొండకు విచ్చేసిన సందర్భంగా స్థానిక ఎస్బీఆర్ గార్డెన్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గువ్వల భరత్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్ పాల్గొని ప్రసంగించారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గువ్వల భరత్ ఆధ్వర్యంలో బీసీ హక్కుల సాధనకై చేపట్టిన బీసీ జోడో యాత్ర ఆదివారం నల్గొండకు విచ్చేసే సందర్భంగా స్థానిక ఎస్బీఆర్ గార్డెన్లో బీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ అధ్యక్షత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జా కృష్ణ, యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గువ్వల భరత్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ బీసీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలలో 10 సీట్లు ఇవ్వాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 56 కులాలకు 56 ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన చేపట్టాలని, ఉద్యోగులకు పదోన్నతులలో రిజిస్ట్రేషన్లు కల్పించాలని, క్రిమి లేయర్ విధానం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజీ, సంక్షేమ సంఘం నందగోపాల్, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మల్లెపోయిన సతీష్, సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, కదీర్ పాషా, సింగం లక్ష్మీనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, భరత్, వరకీర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. దీనితో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరణి, కార్ పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది.
దాన్ని పెట్టుకోండి సార్ మొబైల్ స్టేషన్. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు హాజరై పాఠశాల ఆవరణలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గల గౌతమి ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు హాజరై పాఠశాల ఆవరణలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా విద్యార్థులకు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాదశ నుంచే క్రమశిక్షణతో ఉండాలన్నారు. అప్పుడే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారన్నారు. వార్షికోత్సవాలు పాఠశాలల పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. క్రమశిక్షణ, ప్రశాంతత వాతావరణం, సుందరమైన క్రీడా మైదానాలు, ఉత్తమ ఉపాధ్యాయులు లభించడం విద్యార్థుల అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత హర్షవర్ధన్ రెడ్డి, బాతారాజు సత్యం, కౌన్సిలర్ పొల్లోజు శ్రీధర్ బాబు, బత్తుల శంకర్, గౌతమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ చిదం గణేష్, గోషిక వినయ్, గుర్రం పాండురంగ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ఎక్కువ బాధ్యత తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం పాఠశాలకు ఫీజులు కట్టడం మాత్రమే కాకుండా మన జాగ్రత్త అత్యంత అవసరం. అంతకు మించి మనందరం కూడా ఇంటి దగ్గర ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, పిల్లవాడికి చదువు వస్తుందా వస్తలేదా అనే విషయం పక్కకు పెడితే క్రమశిక్షణ అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశం. దయచేసి మీ పెద్ద ఫోన్లు ఏవైతే ఉన్నాయో అవి పిల్లలకి ఇచ్చి మీ పిల్లల్ని పాడు చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేవలం ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పి కొంతమంది పిల్లలు ప్రాజెక్ట్ కోసం ఫోన్లు ఓపెన్ చేస్తూ మెల్లమెల్లగా ఫోన్కు అడిక్ట్ అయి ఫోన్ వదలలేని పరిస్థితికి వచ్చి చూస్తున్నటువంటి క్రమంలో ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి తద్వారా చదువు రానటువంటి తల్లిదండ్రుల యొక్క అకౌంట్ని లింకప్ చేస్తూ ఆన్లైన్ గేములు ఆడుతూ. నల్గొండ జిల్లా కటంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు బెల్లి వెంకన్న, బెల్లి లింగయ్య తమ పొలం వద్ద గడ్డివాము తగులబడినందున సోదరుడు లింగయ్య వెంకన్నపై అనుమానంతో పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడంతో కట్టంగూరు ఎస్ఐ విచారణ లేకుండానే అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం బెల్లి వెంకన్నను కొట్టారని తెలిపారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు బెల్లి వెంకన్న, బెల్లి లింగయ్య తమ పొలం వద్ద గడ్డివాము తగలబడినందున సోదరుడు లింగయ్య వెంకన్నపై అనుమానంతో పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడంతో కట్టంగూరు ఎస్ఐ విచారణ లేకుండానే అధికార పార్టీ నాయకులు మొప్పుల కోసం బెల్లి వెంకన్నను కొట్టారని తెలిపారు. ఇంటికి వచ్చిన వెంకన్న భార్య లింగయ్యతో గొడవ పెట్టుకోవడంతో తిరిగి రెండవసారి కూడా పోలీస్ స్టేషన్కు రావాలని తెలపడంతో మనస్తాపానికి గురైన బెల్లి వెంకన్న తన వద్ద ఉన్న క్రిమి సంహారక మందు త్రాగి ఆత్మహత్యం చేశాడని తెలిపారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులకు నల్గొండ పట్టణానికి చెందిన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేస్తున్నారని తెలుసుకున్న నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెంటనే నల్గొండ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వెంకన్న పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ఎటువంటి విషయాన్ని జరుపుకున్నా అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం వెంకన్నను తీవ్రంగా కొట్టినందున కటంగూరు ఎస్ఐపై విచారణ జరిపించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని, జిల్లా ఎస్పీ వెంటనే దీనిపై స్పందించి విచారణ జరిపించాలని, బెల్లి వెంకన్నను తగిన న్యాయం చేయాలని తెలిపారు. తోటి పాయిజన్ మందు తీసుకొని
మందు తాగడంతో వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. దాదాపుగా 18 తారీఖు అంటే 24 గంటే 6-7 రోజులు కావస్తుంది. ఎస్ఐ పిటిషన్ ఇస్తే మళ్ళీ పట్టించుకోలే. అలా కుటుంబ సభ్యులు వచ్చి 18 తారీఖు నాడు పిటిషన్ ఇచ్చారు. కానీ మందు తాగి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ 4 రోజుల పైన ఉంటే కూడా పోలీసు యంత్రాంగం ఎస్ఐ కానీ సిఐ కానీ ఒక డిఎస్పీ కానీ అసలు డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఏం జరిగింది ఎట్లుంది కండిషన్ అని తెలుసుకునే పరిస్థితిలో ఈ దుర్భరమైన పరిస్థితిలో పోలీస్ యంత్రాంగం నకరికల్ నియోజకవర్గంలో ఉన్నది. ఈరోజు డాక్టర్ల దగ్గరకు వచ్చి పలకరిస్తానికి వచ్చిన సందర్భంగా డాక్టర్లు 75% 25% ఓప్స్నే సార్ ప్రయత్నం చేస్తున్నా చెప్పే పరిస్థితికి వచ్చింది. ఒక 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి కూలినాలు చేసుకుని బతకటోళ్ళు పిల్లలను పోషించుకోవడానికి దూరం పోయి బతకొచ్చి ఊరును పట్టుకుందామని వచ్చి ఊళ్ళోకి వస్తే ఒక రాజకీయ రంగం ఉల్పి ఏమాత్రం కూడా ఎంక్వైరీ చేయకుండా విచారణ చేయకుండా అనుమానంతో పిటిషన్ ఇస్తే పోలీసుల యొక్క అచ్చు ఉత్సాహంతో ఈరోజు ప్రాణాలు తీసుకునే పరిస్థితికి దాపరిచిందంటే ఈ వ్యవస్థ ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ ఏ రకంగా ఉందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. నేను దీని సందర్భంగా మొన్న కేతపల్లి సేమ్ ఇదే సంఘటన జరిగింది. ఈదులూరు సంఘటన జరిగితే జిల్లా ఎస్పీ గారికి 2 రోజుల క్రితమే మీ అందరి సమక్షంపై కలిసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఎస్ఐ గారి మీద ఎలాంటి చర్య తీసుకోలే. నేను ఒకటే డిమాండ్ చేస్తున్న మీ ద్వారా పోలీస్ యంత్రాంగాన్ని ఐజీ కానీ డీజీపీ కానీ ఎస్పీ గారు కానీ ఈ సభ్యుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని అలా కుటుంబ సభ్యులను పరామర్శించాలి. అతనికి జరుగుతున్న ప్రాణానికి ఉన్న ఇబ్బంది ఏందో మొత్తం పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతోటి వైద్యం చేయించాలి. ఏదైనా జరగని పరిస్థితిలో జరిగితే మాత్రం మా భర్తని ఏది తెలియకున్నా కూడా కేసు పెట్టి బాగా కొట్టిపించారు సారు. ఆ దెబ్బలు తట్టుకోలేక మందు పోసుకొని ఇప్పుడు సాగు బతుకులుండు సారు. నా భర్తను కాపాడండి. మాకు అన్యాయం జరిగింది సారు. కేసు పెట్టిరు సార్. కేసు పెట్టి బాగా కొట్టిపించారు. ఏం లేదు సార్, ఆడ ఏం లేకుండా పెట్టిరు. మా మీద అనుమానంతో పెట్టిరు సారు. నా భర్త బతకాలి సారు. నా భర్త బతకాలి. నా పిల్లలకు నాకు ఏం లేదు సారు. ఏం లేదు మాకు. మేము గరీబ్, మాకు ఏం లేదు సారు. మేము పేద కుటుంబం. ఏం లేదు. తుర్కయంజాలోని స్థానిక కేబీ సైనిక పాఠశాలలో గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర 3వ సీనియర్ బాలుర బాలికల డ్రాప్ రోబల్ టోర్నమెంట్స్ ఎంపికలను నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా చీదేడు సర్పంచ్ రమ్మకాంత్ రెడ్డి, డ్రాప్ రోబాల్ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ అబ్జర్వ్ కమిటీ కార్యదర్శి ఎండి అక్బర్ బాబా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చీదేడు సర్పంచ్ రమ్మకాంత్ రెడ్డి మాట్లాడారు. తుర్కయాంజల్లోని స్థానిక కేబీ సైనిక పాఠశాలలో గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర 3వ సీనియర్ బాలుర బాలికల డ్రాప్ రోబాల్ టోర్నమెంట్స్ను ఎంపికలు నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా చీదేడు సర్పంచ్ రమాకాంత్ రెడ్డి, డ్రాప్ రోబాల్ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ అడ్వైజ్ కమిటీ కార్యదర్శి ఎండి అక్బర్ బాబా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చీదేడు సర్పంచ్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులకు క్రీడల ద్వారా రాయితీలు, స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. ఈ టోర్నమెంట్లో ఎంపికైన తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు టీషర్ట్ దాత రమాకాంత్ రెడ్డి బహుకరించారు. ఈ టోర్నమెంట్కు సహకరించిన వర్కల్ నరసింహకి, చీదేడు సర్పంచ్ రమాకాంత్ రెడ్డికి, డ్రాప్ రోబాల్ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి ఎండి రహ్మద్ అక్బర్ బాబాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ టోర్నమెంట్కు రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, నారాయణపేట జిల్లా, మహబూబ్నగర్ జిల్లాల నుండి సుమారుగా 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 29 నుండి 2 ఏప్రిల్ వరకు హర్యానాలోని శ్రీకృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కురుక్షేత్ర జరిగే జాతీయ స్థాయి 14వ సీనియర్ ఛాంపియన్షిప్లో పోటీలను పాల్గొంటారని డ్రాప్ రోబాల్ తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి ఎండి రహ్మద్, ఎండి అక్బర్ బాబాలు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, విద్యావేత్త, శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల డీన్ కొంపల్లి దశరథ సూరపేటలోని గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణ స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శాల్వా కప్పి స్వీట్లు పంచి ఘనంగా సన్మానించినారు. ఈ సందర్భంగా దశరథ మాట్లాడారు. ఆదివారం ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, విద్యావేత్త, శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల డీన్ కొంపల్లి దశరథ సూర్యాపేటలోని గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ బంటు కృష్ణ స్వగృహానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి స్వీట్లు పంచి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దశరథ మాట్లాడుతూ వృత్తిని ప్రవృత్తికి మార్చి కవిగా, రచయితగా, జర్నలిస్టుగా కొనసాగుతూనే నిరంతరం శ్రమించి గోల్డ్ మెడల్ సాధించి బాణపురి పేరు ప్రతిష్టలను తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిస్తున్నాడని, భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని, వ్యవసాయం అనే ఈ విద్యా వ్యవసాయం కొనసాగుతూనే ఉండాలని, బాణపురి మొత్తానికి బంగారు పథకాన్ని కానుకగా తెచ్చిన విజ్ఞాని డాక్టర్ బంటు కృష్ణను తాను ఒక్కడినే కాకుండా సూర్యాపేట జిల్లా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బచ్చు పురుషోత్తం, శ్రీ వశిష్ఠ విద్యా సంస్థల PRO జానకి రాములు, శేఖర్ తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి, చౌటుప్పల్ బీజేపీ పార్టీ కిషోర్ మోర్చా మండల అధ్యక్షుడు మునగాల అమరేందర్ రెడ్డి అధ్యక్షతన చౌటుప్పల్ మండలంలోని సాగునీరు లేక ఎండిన వరి రైతుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ మండలంలోని మండలంలోని పంతంగి, అంకిరెడ్డి గూడెం గ్రామాలలో సాగునీరు లేక ఎండిన వరి పంటలను, పొలాలను బీజేపీ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి, చౌటుప్పల్ బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మునగాల అమరేందర్ రెడ్డి అధ్యక్షతన చౌటుప్పల్ మండలంలోని సాగునీరు లేక ఎండిన వరి రైతుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చౌటుప్పల్ మండలంలోని మండలంలోని పంతంగి, అంకిరెడ్డిగూడెం గ్రామంలో సాగునీరు లేక ఎండిన వరి పంటను, పొలాలను బీజేపీ పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వరి పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్పెషల్ బీమా యోజన ప్రవేశపెట్టాలని, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని, రైతులను ఆదుకోవాలని మా బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నం శివకుమార్, అసెంబ్లీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి భక్తుల జంగయ్య గౌడ్, మండల అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, మున్సిపల్ అధ్యక్షుడు కంచెల గోవర్ధన్ రెడ్డి, ఓసీబీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసోజు భిక్షమాచారి, మాజీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, పంతంగి ఎంపీటీసీ బోయేంద్ర, మాజీ సర్పంచ్ బాద్రాజు సత్యం, కంది లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, సోమ అనిల్ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాయి అంతకులతో హతమార్చిన భార్యతో పాటు 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ కె శివరాం రెడ్డి మాట్లాడారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి కిరాయి హంతకులతో హతమార్చిన భార్యతో పాటు 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నల్గొండ ఎస్ఐ శివరాం రెడ్డి మాట్లాడుతూ 2015 సంవత్సరంలో మృతుడైన వనం ఈశ్వర్ రెడ్డి తండ్రి నరసింహకు తేకుమట్ల గ్రామం సూర్యాపేట మండలానికి చెందిన దాసరి ఎల్లయ్య కూతురు నేరస్తురాలు అయిన నవ్యతో కుల పెద్దల సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. వారికి ఒక పాప, 4 సంవత్సరాలు, ఒక బాబు, 2 సంవత్సరాల సంతానం కలిగారు. గతంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటు విషయంలో పెద్ద మనుషుల పంచాయతీ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు మంచిగానే ఉన్నారని తెలిసింది. ఇదే క్రమంలో తన ఇంటి పక్కన వైన్ షాప్లో పనిచేసేటువంటి ఏటు కానుగు సతీష్తో నవ్యకు పరిచయం ఏర్పడింది. అక్రమ సంబంధానికి దారితీసింది. ఇటు విషయం కొద్ది రోజుల తర్వాత నవ్య భర్త మృతుడైన వనం ఈశ్వర్కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతుండేవి. నవ్య అక్రమ సంబంధం మనసులో పెట్టుకుని ఈశ్వర్, నవ్య తరచుగా గొడవ కొట్టడం, దానికి తోడు నవ్య సతీష్లు వారి అక్రమ సంబంధాన్ని మానుకోలేకపోవడం, నవ్య తన ప్రియుడైన సతీష్తో తమ మధ్య అక్రమ సంబంధం కొనసాగించాలంటే తన భర్తను ఎలాగైనా చంపమని ప్రియుడు సతీష్తో చెప్పగా, అప్పుడు సతీష్ నవ్యతో నువ్వు బాధపడకు, నీ భర్తను చంపి మన మధ్య అడుగు తొలగిద్దామని చెప్పగా, నవ్య తన భర్త ఈశ్వర్ను చంపడానికి ఎవరినైనా డబ్బులకు మాట్లాడుకో అని చెప్పిందని. ఇదే క్రమంలో A1 కానుక సతీష్కు దూరబంధువైన A3 నక్క వీరస్వామి అశోక్ లేలాండ్ గూడ్స్ బండిపై డ్రైవర్గా మిర్యాలగూడలో చేపల లోడ్ చేసుకుని మధ్యలో నల్గొండ పానగల వద్ద చేపల లోడ్ వేసుకుని హైదరాబాద్లోని బేగం బజార్ వెళ్ళి అన్లోడ్ చేసి వచ్చేవాడు. అతనితో A1 కానుక సతీష్ కూడా అప్పుడప్పుడు అతని బండిపై వెళ్ళేవాడు. ఈ క్రమంలో అందాజ 15 రోజుల క్రితం A1 కానుక సతీష్
A3 నక్క వీరస్వామితో నవ్యతో తన అక్రమ సంబంధం గురించి చెప్పి ఎలాగైనా నవ్య భర్త అయిన ఈశ్వర్ని చంపి వారి మధ్య అడ్డు తొలగించాలని అనుకుంటున్న విషయం చెప్పి ఈశ్వర్ను చంపటకు సహాయం చేయమని చెప్పగా ఈశ్వర్ని చంపడానికి వీరస్వామి ఒప్పుకుని తనకు తెలిసిన వారితో కలిసి ఈశ్వర్ను చంపటకు 2 లక్షల రూపాయలు ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. మిర్యాలగూడెం సంబంధించిన వాళ్ళిద్దరిని సంప్రదిస్తే వాళ్ళు కూడా ఓకే అంటారు. ఎవరు ఇతను వీరస్వామి మాట్లాడతాడు. వాళ్ళని ముగ్గురు ఓకే అనుకున్న తర్వాత వీరస్వామి A3 వచ్చేసి A1 కాను సతీష్ చెప్తాడు, సరేరా చేస్తా అని చెప్తాడు. నాకు చూపించి అతను అంటే కట్టంగూరు పిలిపించి వీరస్వామికి అతన్ని డిసీజును మోటార్ సైకిల్ మీద డిసీజుడు పిల్లల మరి వాళ్ళ భార్యను ఎక్కించుకొని పిల్లల్ని ఎక్కించుకొని పోతుంటాడు. మోటార్ సైకిల్ మీద పోతున్నప్పుడు వీళ్ళు వెనక పోయి దూరం నుంచి చూపిస్తాడు. బండి బ్రేక్ అవుతుంది. అక్కడ బండి మోటార్ సైకిల్ బ్రేక్ అయినప్పుడు అంటే కొద్దిగా రిపేర్కి వచ్చినప్పుడు వాళ్ళ భార్యను పిల్లల్ని పంపించేస్తాడు. మోటార్ సైకిల్ రిపేర్ చేస్తున్నప్పుడు ఈ A3 వీరస్వామి ఒక్కడే పోతాడు. అక్కడికి పోయి పరిచయం పెంచుకొని అరే బండి ఏమైందన్నా అని చెప్పి రిపేర్ చేస్తూ హెల్ప్ చేస్తాడు. అతనికి హెల్ప్ చేసి పరిచయం పెంచుకొని ఇద్దరు కలిసి నకరికల్లో వచ్చి మందు తాగడము ఒక 2-3 రోజులు పరిచయం పెంచుకున్న తర్వాత దోస్తాన్ని చేసుకున్న తర్వాత ఒకరోజు ఒక ప్లాన్లో ముందస్తు అనుకున్న ప్రకారంగా సూర్యాపేటలో కారు తీసుకొని నల్గొండ పోదాం పాని కట్టంగూరులో ఎక్కించుకుంటారు. మొన్న 18th రోజు మర్డర్ జరిగిన రోజు ఎక్కించుకొని ఇక్కడికి వచ్చేస్తారు. నల్గొండకు వచ్చి నల్గొండలో అప్పటికే వీళ్ళు అనుకున్న ప్రకారంగా ధనావత్ హనుమ A4 అండ్ A5 ధనావత్ స్థాయి ఇద్దరు అక్కడ ఉంటారు. వాళ్ళకి చెప్తాడు. వాళ్ళు 3 బీర్ బాటిల్ తీసుకొని ఆ కారులోనే కొంత దూరం వచ్చి తాగుతారు. ఆల్రెడీ పురికోస సుశీల్ తాడు తీసుకొని కారులో కొద్దిగా ఈ పనాగల్ బైపాస్ రోడ్ అవతల తాగి కొద్దిగా ముందుకు పోతున్న క్రమంలో తాగినాక వెనక కూర్చున్నటువంటి హనుమ అండ్ ధనావత్ స్థాయి ఇద్దరు కలిసి పురికోసను కారులో ఉన్నటువంటి సీట్ చుట్టూ అతనికి చుట్టేస్తారు. ఆదేశాల మేరకు మా శాలిగౌరవం సిఐ గారు మరియు ఎస్ఐ గారు మరియు అదేవిధంగా ముజీబ్, రాజీవ్, సూరిబాబు, ఖలీల్ మరియు వెంకన్నలు వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి ఈ కేసును ఛేదించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డు గురించి మేడం గారికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసును ముఖ్యంగా ఓన్లీ ఇల్లిసిట్ రిలేషన్ అక్రమ సంబంధం ఉండడం వల్ల భర్తను అడ్డు తొలగించుకోవాలన్న ఒక పథకం ప్రకారంగా చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో రిమాండ్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీళ్ళకి నవ్యకి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. వీళ్ళక 4 years నుంచి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఆలియా ఆకాంక్ష ప్లేవే స్కూల్లో అనుముల మండలం జాతీయ స్థాయి క్రీడాకారులైన ఎస్కే ఆయేషా, MD అపాషా, ఆవుల కార్తిక్ వీరిని AK ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినారు. అనంతరం వారు మాట్లాడారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఆలియా ఆకాంక్ష ఫ్లై స్కూల్లో అనుముల మండల జాతీయ స్థాయి క్రీడాకారులైన ఎస్కే ఆయేషా, MD అపాషా, ఆవుల కార్తిక్ వీరిని AK ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్ ఆధ్వర్యంలోని వీరిని ఘనంగా సన్మానించారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో కబడ్డీ క్రీడాకారులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులను విద్యలో కూడా బాగా రాణించాలని, మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనేక మంది క్రీడాకారులు రైల్వే పోలీస్ బ్యాంకులలో వ్యాయామ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు అయినటువంటి రెడవల్లి రాంబాబు, చెనగ ఎల్లయ్య, పీఈటీలు కాకునూరి రమేష్ గౌడ్, అనుల మండల వ్యాయామ సంఘం అధ్యక్ష కార్యదర్శులు శివాజీ, మంగి నాయక్, కబడ్డీ కోచ్ MD అన్వర్, పీఈటీలు అనిల్ లింగస్వామి, సతీష్, రాము, నరేష్, రాజేష్, AK ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లు సిటీ కల్చరల్ సెంటర్లో స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల రమేష్ అధ్యక్షతన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ చెనగోని యాదయ్య గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సిటీ కల్చర్ సెంటర్లో స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుల రమేష్ అధ్యక్షతన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ చెనగోని యాదయ్య గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని ఘనంగా సన్మానించారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవ సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమిక్ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలను విస్తృతంగా చేస్తారు. వారి సేవలను హృదయపూర్వకంగా అభినందిస్తూ దైద వెంకన్నకు ప్రైడ్ ఆఫ్ భారత్ నేషనల్ అవార్డు 2024 ప్రశంసాపత్రం అందజేసి షాలోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్తలు, సాహితీ మిత్రులు, కవులు, కళాకారులు, గాయకులు శ్రీమతి ప్రతిమ రాజ్, కళ్యాణి, వెంకట్, పద్మజ, కవిత, పరిమళ, మీనా, విజయలక్ష్మి, డాక్టర్ రాధాకృష్ణ, సుదర్శన్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్, సినీ రంగస్థలం నటుడు డాక్టర్ గుండు పిచ్చయ్య చేసిన ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకుంది. ప్రముఖ వ్యాపారవేత్తలు, నృత్య కళాకారులు తదితరులు పాల్గొన్నారు. మేడం దగ్గర శ్రీధర్ గారు దగ్గర ఓకే ఓకే రెడీ ఓకే. నెక్స్ట్ సామాజిక కార్యకర్తలకు, సాంస్కృతికవేత్తలకు, ప్రతి ఒక్కరికి మా యొక్క హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ పక్షాన శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు డాక్టరేట్ స్వీకరిస్తున్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా మరొకసారి అభినందనల మందారమాల. మేము గత 15 సంవత్సరాల నుంచి సూర్యాపేట జిల్లాలో, అదే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా యొక్క స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చేయడం జరిగింది. అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట పట్టణంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు గత 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. అందులో భాగంగా రమేష్ అన్నగారు గత మాకు ఒక 10 సంవత్సరాల నుంచి సుపరిచితులు. అన్నగారి సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయనిగూడెంలో జరిగిన మేకనబోయిన సందీప్ దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయనిగూడెంలో జరిగిన మేకబోయిన సందీప్ దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ, మేకబోయిన శేఖర్ సైదమ్మ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందని అన్నారు. 30 సంవత్సరాల వయసు వచ్చి కుమారుడు ప్రయోజకుడు అయ్యే దశలో అనారోగ్యంతో మృతి చెందటం బాధాకరమని, ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరారు. సందీప్ మరణం ఎంతో కలచివేసిందని, వీరి కుటుంబం మాకు ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, శేఖర్ సైదమ్మ దంపతులు ధైర్యంగా ఉండి తిరిగి ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, ఐద్వార్ రాష్ట్ర నాయకురాలు కెఎన్ ఆశాలత, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి యాదగిరిరావు, చెరుకు ఏకలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు కొప్పుల రచిత, కందగట్ల అనంత ప్రకాష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, సిపిఎం 3 టౌన్ కమిటీ సభ్యులు మందంటి రామ్రెడ్డి, బోళ్ల నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. హై లెవెల్ బ్రిడ్జిని పనులను వేగవంతం చేపించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్ల ఐలయ్యను కలిసిన రాజ్పేట మండల ప్రజలు. రాజకీయాలకు అతీతంగా డివిజన్ అభివృద్ధికి సహకారం అందిస్తానన్న జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరిన బీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుంజా కృష్ణ. యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి సన్నిధికి పెరిగిన భక్తుల రద్దీ.
విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకొని అత్యున్నత శిఖరాలను చేరుకోవాలన్న మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. బెల్లి వెంకన్నను పరామర్శించిన నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య. త్రోబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన రమాకాంత్ రెడ్డి. డాక్టర్ బండకృష్ణ గోల్డ్ మెడల్ సాధించడంతో తెలంగాణలో మారుమవుతున్న పేరు భానుపురి. సాగునీరు లేక ఎండిన వరి రైతుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి. భర్తను ప్రియుడితో కలిసి కిరాయి హంతకులతో హతమార్చిన భార్య. ప్రపంచ కబడ్డీ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులను సన్మానించిన ఏకే ఫౌండేషన్ చైర్మన్ కట్టబోయిన అనిల్ కుమార్. హోప్ స్వచ్ఛంద సేవా సమితి సింధు ఆర్ట్స్ అకాడమిక్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాయిద వెంకన్నకు ప్రైడ్ ఆఫ్ భారత్ నేషనల్ అవార్డు. మేకపోయిన సందీప్ మరణం అత్యంత బాధాకరమన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.